సరోజినీ నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఇండియాలో ప్రతి ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 2014 నుంచి ఆమె పుట్టినరోజును మహిళా దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తున్నారు. అసలు జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు స్టార్ట్ అయింది? దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి? సరోజినీ నాయుడు పుట్టినరోజును జాతీయ మహిళా దినోత్సవంగా ఎందుకు జరుపుతున్నారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సరోజినీ నాయుడు 1879 ఫిబ్రవరి 13వ తేదీన బెంగాలీ కుటుంబంలో జన్మించారు. కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులే కావడంతో సరోజినీ నాయుడుకు కూడా 12 ఏళ్లకే మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి మెట్రికులేషన్ పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు. అంతేకాకుండా 13 ఏళ్ల వయసులోనే ఆమె లేక్ గర్ల్ అనే కవితను రాసింది. ఇక 13వ ఏటనే రచయితగా మారిన సరోజినీ రాసిన లేడీ ఆఫ్ ది లేక్ కవిత చదివిన నిజాం నవాబు ఆమెను ప్రోత్సహించారు. ఉపకార వేతనం ఇచ్చి వివిధ రంగాల్లో పరిశోధనలు చేయాలంటూ ఇంగ్లాండ్కు పంపారు. లండన్ కింగ్స్ కాలేజీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1905లో ఆమె తొలి కవితా సంకలనం గోల్డెన్ థ్రెషోల్డ్ చూసి ముగ్ధుడైన మహాత్మా గాంధీ ఆమెకు నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే బిరుదును ఇచ్చారు. గోపాలకృష్ణ గోఖలే సూచనతో 1905లో కాంగ్రెస్ సభ్యురాలిగా చేరిన సరోజినీ నాయుడు యూకేలో 1915లో తొలిసారి గాంధీజీని కలుసుకున్నారు. అలా జాతీయ ఉద్యమంలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. 1925లో ఇండియన్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ రెండో మహిళా అధ్యక్షురాలయ్యారు సరోజినీ నాయుడు. ఇక 1932లో కాంగ్రెస్ ప్రతినిధిగా దక్షిణాఫ్రికాకు ఆమె వెళ్లారు. 1928లో ఇండియాలో వ్యాపించిన ప్లేగు వ్యాధి కట్టడిలో చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం కైజర్ ఐ హింద్ అవార్డుతో ఆమెను సత్కరించింది. జాతీయ పోరాటంలో గాంధీజీతో కలిసి జైలుకు కూడా వెళ్లారు. 1942లో బ్రిటిష్ ప్రభుత్వం సరోజినీ నాయుడుని 21 నెలల పాటు జైల్లో పెట్టింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఆమె చరిత్రకెక్కారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు కూడా చేపట్టారు. అలాగే సాహిత్య రంగంలో ఆమె కృషి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక సరోజినీ నాయుడు బర్డ్ ఆఫ్ ది టైమ్, ది గోల్డెన్ థ్రెషోల్డ్, ది బ్రోకెన్ వింగ్స్, ది ఫెదర్ ఆఫ్ డాన్, గిఫ్ట్ ఆఫ్ ఇండియా, పాల్కీ క్యారియర్స్ వంటివి ఎందరినో ఆకట్టుకున్నాయి. అలాగే ఫీస్ట్ ఆఫ్ యూత్, ది మ్యాజిక్ ట్రీ, ది విజార్డ్ మాస్క్, ఏ ట్రెజరీ ఆఫ్ పోయంలు సరోజినీ నాయుడు ఆంగ్ల సాహిత్యానికి ప్రతీకగా నిలిచాయి. అంతేకాకుండా ఆమె ఏ రచన చేసినా ఒక మచ్చు తొనుకగా మిగిలిపోయేది. పద్యాలను రాగయుక్తంగా, శ్రావ్యంగా, వినసొంపుగా పాడేవారట సరోజినీ నాయుడు. అందుకే ఆమెను భారత కోకిల అన్నారు. ఇక 1949 మార్చి 2న లక్నోలోని తన కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు ఆమె గుండెపోటుతో కన్ను మూశారు. మన దేశ చరిత్రలో జాతీయ మహిళా దినోత్సవం అనేది ఒక ముఖ్యమైన వేడుక. ఈరోజు మహిళల అభివృద్ధి కోసం సరోజినీ నాయుడు చేసిన కృషి, సహకారాన్ని గుర్తు చేసుకుంటారు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామణులకందరికీ పొలిటికోస్ మీడియా తరపున జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు.